అమ్మా నువ్వు ఇచ్చిన అమ్మ పైసలు నేనా ఇచ్చిన 60 లక్షలు ఇచ్చిన నాయన బాలాజీ గానికి ఇచ్చినాము వాడు పాడుగాను 3 పిల్లలు మా కొడుకుకు చుట్టాల తీసుకొచ్చిండు చాలా అవుతుంది అందరు కొడుతురు వచ్చి ఇంటికాడ ఏం చేయాలి 60,000 ఇచ్చిన మా కొడుకు 60 లక్షలు చుట్టాల దగ్గర తీసుకో చుట్టాలు రోజు తిడుతురు ఫోన్లోనే తిడుతురు భూమి కూడా లేవు మాకు బీదా పరిస్థితి మా ఇల్లు అటు ఉంది తాకట్టు పెట్టారా ఇల్లు అన్ని తాకట్టు పెట్టారా అంతా తాకట్లో పెట్టాము భూమి కూడా తాకట్లో పెట్టి ఇచ్చిర్రు నాకు ఎత్తుకోవచ్చిర్రు 10 రూపాయల ఆశ తోటి ఇచ్చిర్రు అయ్యా వాడు ఇస్తుండు ఈడు ఇస్తుండు అని ఇచ్చిర్రు ఇల్లు ఇట్లా మోసం చేస్తారని మాకేం తెలుసు మీరైనా న్యాయం చేస్తారా మాకు న్యాయం చేయడం కోసం కదా ఇక్కడ దాకా అవును మీరు కూడా పట్టించుకుంటారు వస్తలే మేము పట్టించుకుంటున్నాం కాబట్టి మీకు అవును అయ్యా మా ఆయన ఎవడో పట్టించుకుంటున్నారు అయ్యా మీరు సారు మీకు దండం పెడతావు కానీ వాళ్ళకైనా చెప్పి అట్లా ఇప్పి మాకరి చారా అవుతుంది మాకు సంవత్సరం నుంచి ఇచ్చినాం సార్ మధుకు నా కొడుకు ఒక 50 లక్షలు ఇచ్చినాడు 100 కోట్లు ఇచ్చినాడు నా కొడుకు 100 కోట్లు ఇస్తే ఇప్పుడు దాకా 1 రూపాయి కూడా లేదు రోజు అప్పులు వస్తున్నారు రోజు నా బిడ్డలకు ఇచ్చినాం మా అన్నల దగ్గర తెచ్చినాం మా ఇంటి లోన్ ఎత్తినాం హౌస్ లోన్ ఎత్తినాం ఇవన్నీ తెచ్చి ఇచ్చినాం సార్ డబ్బులు 2 నెలల డబ్బులు బంగారంలో పెట్టిన కోడలిది మన అందరిది హౌస్ లోన్ ఎత్తినాం సార్ చేయాలి మీద లోన్ ఎత్తున్నాం నా బిడ్డలు ఇచ్చినారు మా అన్నలు ఇచ్చినారు ఎత్తి మా ఆయన ముందు కూడా తాగినాడు సార్ డబ్బులు వస్తలేదని పురుగు మంది తాగితే 3 లక్షలు అయింది 20,000 కొట్టరా 1 లక్షలు కొట్టుంటే 1 రూపాయలు కూడా వేయలేదు సార్ లేకపోతే ఏం వస్తలేదు సార్ ఇంకా మా చావేదే ఉంది రోజు అప్పులు వచ్చి కూర్చున్నాడు సార్ మాకు రోజు వస్తున్నారు రమాకాంత్ ఏ చెప్పి మీ దగ్గర పైసలు తీసుకున్నారు అట్లా ఏముంది సార్ మాకు కంపెనీ ఉంది ఇది ఉంది అది ఉంది అని ఇంతే మాట్లాడాను సార్ ఇప్పుడు అప్పటిదాకా ఇంకా ఏమి అంటలేడు పోయిన దాకా హైదరాబాద్ లో ఉంటుంది ఇక్కడ వస్తలేడు సార్ అక్కలకు ఇల్లు చెల్లెలకు ఇల్లు ఇప్పించినారు అన్ని భూములు అన్ని జాబులు అని వచ్చింది సార్ ఆయన బాగా కూడా మిషన్ లెక్క పెడుతున్నాడు అని మా ఎవరు వస్తాయి అన్ని అమ్మినాము ఇంకా సొమ్ములు ఏమిస్తున్నాం మేము నా కోడలది మొత్తం పెట్టినాం సార్ మాది ఏం లేదు సార్ ఒక చెవుంది పుస్తా ఒక పుస్తా మా సొమ్ము లేవా ఆ సొమ్ములు అన్ని పెట్టినాం నా కోడలిది ఒక 4 తులాలు నా కోడలి సొమ్ము కూడా పెట్టినాం మొత్తం అవును కొడుకు లేడు అటు పోయినాడు మీరు నా కొడుకు ఏం లేడు సార్ చిన్న ఏ సంపని చేస్తాడు అవును ఏ సంపని చేస్తాడు సార్ ఇప్పుడు ఏం లేదు పనులు అన్ని మిల్లలు కూడా వెళ్ళాడు ఆయన రాలేడు ఇట్లా మందు తాగి రోజు కూస్తున్నాడు రోజు వస్తున్నాడు మందు తాగి ఏ ఒక్కొక్క కూతురు కాదు టాచర్ పెడుతున్నాడు మందు తాగి తెస్తా ఉంటారు వాళ్ళు అప్పోలు వచ్చి కూర్చున్నారు సార్ అప్పోలు కూర్చున్నారు అక్కడ అలమ్మోళ్ళ ఇంటికి ఆడ వాళ్ళ పిల్లల కొట్లు ఆడబెట్టుకొని పోయింది మాకన్నీ కూర్చున్నాం వాళ్ళమ్మోళ్ళ ఇంటికి ఆడపోయింది ఇది నువ్వు అట్లా తెచ్చి డబ్బులు పెట్టినావు అని గింత పిల్లలు ఉన్నారు సార్ నేను ఏమైనా తేయాలి అని మందు తాగి తెస్తా ఉన్నాడు కొడుకు నా కొడుకు మా ఆయన కూడా తాగినాడు 3 లక్షలు తగిలింది మా ఆయన మందు తాగి ఇంటి ముందు పంటే మా హాస్పిటల్ ఎత్తుకోపోయినాడు దేవరకుండలా వేసుకోకపోతే ఈడ ఉండే బాగున్నదని హైదరాబాద్ పోతే 3 లక్షలు తగిలింది సార్ ఇక పోలీసు వాళ్ళు ఇన్నొక్కడే వాళ్ళు అందరు వచ్చారు సార్ ఏదైనా 2-3 చచ్చిపోయి మాత్రం 1 రూపాయి వస్తలేదు సార్ పరిస్థితి మాది ఇట్లా ఉంది మా చెల్లె దగ్గర తెచ్చినాం మా అక్క దగ్గర తెచ్చినాం ఆశపడి సార్ 10 రూపాయలు ఆశ పెట్టినాడు సార్ 2 సార్లు 2 నెల 3 నెలలు ఆ నుంచి పోయింది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పైసలు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ తాలిబోట్లు అన్ని కూడా మా బదరి ఆయన చచ్చిపోయి ఆయన అయితే దాదాపుగా 6-7-8 క్రితం ఆయనకు పరిచయం అయ్యి మామ అని ఎమ్మిడి తిరిగి ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మిడి తిరిగి మామ నీకెందుకు అందరికి నేను వడ్డీలు ఇచ్చుకుంటా నేను అందరికీ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కడిస్తున్నా ఎదగా వడ్డీ కడుతున్నా నువ్వు ఆటో తోలుకొని 2 రోజులు బతావు ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని 2 రోజులు బతావు ఏదైనా డబ్బులు ఉంటే చేసుకొని పెట్టు నీకు నేను 10% 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతున్నాను బతుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి అరే 1 రూపాయి నాకు వస్తుంది 1 రూపాయి మీకు ఇస్తా అని వీళ్ళతో చెప్పి ఇలా తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలయ్య నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు ఏం లేపడు ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు లాస్ట్కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లెకి పోయి కేసు పెట్టినాం ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం ఆ కాగితాలు కూడా ఉన్నాయి
ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపక ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ నీకు మరి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నాయన మా కాడ, అసలు మేము ఇప్పుడు బిల్లులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకోని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తూ నేను సత్యపు కాలం వచ్చినా ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ 1,00,000 రూపాయలు కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ చెప్పి కొట్టించుకోండి. నెంబర్ ఇక సార్ ఇంకోసారి 40,000 చెప్పండి. డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఇప్పుడు నిన్న మొన్న ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముడు కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లా ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయింది, ఎప్పుడు అప్పులు చేసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యంలో హాస్పిటల్ పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువ అయి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజుల నుంచి ఏదో బాగా టెన్షన్ లో ఉన్నారు బాబు అని వాళ్ళ డాక్టర్లు చెప్పారు. దాదాపుగా 1000 మంది ఇక్కడ ఈ ఊర్లోనే 1000 మంది మధుకాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళా కవిత అంట, ఈ బాలాజీ, మళ్ళా గౌతమ్, మంగ్లీ మనకు మిగలేదు కానీ వీళ్ళంతా అదేదో డాన్స్ చేస్తున్న మంగ్లీ అని ఆ డాన్స్ ఆడాడి పోయి పెట్టిన డబ్బులు పెట్టిరు. మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళేం చెప్తున్నారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే 20 రూపాయలు వస్తాయని చెప్పి మాకు మభ్య చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము 10 రూపాయలు ఇస్తే మాకు 20 రూపాయలు వస్తాయని మాకు చెప్పడం జరిగింది. కావున సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలియని వాళ్ళు ఊర్లో ఉన్నోళ్ళు నమ్మి వాళ్లకు 10 రూపాయల మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు. తాగిస్తా అన్నాడు కొడుకు, నా కొడుకు మా ఆయన కూడా తాగినాడు. మరి ఎట్లా ఉంటున్నారు ఇంట్లో? 3 లక్షలు తగిలింది మా ఆయనకు. ముందు తాగి ఇంటి ముందు పడితే హాస్పిటల్ ఎత్తుకోపోయినాడు. దేవరకుండలా వేసుకోకపోతే